అందరికీ నమస్కారం. నా పేరు శ్వేత. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను భగవద్గీత ప్రథమ అధ్యాయంలోని 33వ శ్లోకాన్ని పాడి వినిపించబోతున్నాను. ఏషమర్థే కాంక్షితాంనో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. మనము ఎవరి కోసమైతే రాజ్యము, సుఖము మొదలైనవన్నీ కోరుకున్నామో ఆ కుటుంబ సభ్యులే జీవితంపై ఆశను త్యజించి యుద్ధానికై రణరంగంలో నిలబడ్డారు. మనకు రాజ్యంపై కోరిక ఉండేది కుటుంబం కోసమే. భోగాలు, సుఖాలు, ధన పిపాస స్వజనులు మరియు కుటుంబంతో కలిసి అనుభవించాలనే. కానీ వీరందరూ ప్రాణాలపై ఆశను త్యజించి నిలబడ్డారు. అలాంటప్పుడు నాకు సుఖాలు, రాజ్యాలు, భోగాలు అక్కరలేదు. ఇవన్నీ వీరి కోసమే నాకు అవసరం అనిపించాయి. వీరే దూరమైనప్పుడు నాకు వాటి అవసరం లేదు. పూరి గుడిసెలో ఉండేవాడు కూడా తన కుటుంబాన్ని, మిత్రులను, స్వజనులను చంపి ప్రపంచ సామ్రాజ్యాన్ని స్వీకరించాడు. అర్జునుడు కూడా ఇదే అంటాడు. మనకు భోగాలు అంటే ఇష్టం, విజయం అంటే ఇష్టం. కానీ ఎవరి కోసం? వారే లేనప్పుడు ఈ భోగాల వలన ప్రయోజనమేమిటి? ఈ యుద్ధంలో ఎవరిని చంపాలి? నా వారినే కదా అనే శ్లోకం యొక్క భావము.